నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమశివాయ చ నమశివాయ. శివానందలహరి 11వ శ్లోకం అండి. వటుర్వాగేహి వా యదిరపి జటీవా తదితరో నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. వటుర్వాగేహి వా యతిరపి జటీవా తదితరో నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. ఈ శ్లోకం యొక్క భావం అండి. ఓ శివ, బ్రహ్మచారిగానో గృహస్థుడుగానో జటాధారిగానో అంతకంటే ఇతరుడుగానో మానవుడు ఎవడో ఒకడుగా ఉండుకాక. దాని వలన ఏమగును? ఓ పశుపతి, ఎవడి హృదయ పద్మము నీ వశమగునో నీవు అతని వాడిపై సంసార భారమును మోసెదవు. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.